కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్నారు. ధనవంతులను ఆయన పార చూసిన ఒక బీద విధవరాలను రెండు కాసులు అందులో వేయుచుండగా చూసిను. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేశారు, కానీ ఈమె తన లేమిలో కరువులో తనకు కలిగినదంతా 2 కాసులు దేవునికి ఇచ్చేసింది. విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. తన జీవనం అంతా దేవునికి ఇచ్చేసింది. అంటే తన విశ్వాసాన్ని చాలా డెవలప్ చేసింది, విశ్వాసంలో అభివృద్ధి చెందింది. అయ్యో, దేవునికి 2 కాసులు ఇస్తే నేను ఎలా బ్రతకాలి, ఈ డబ్బు ఇస్తే నేను ఎలా బ్రతకాలి, ఈ 2 కాసులు బంగారం ఇస్తే నేను ఎలా బ్రతకాలి, నాకు సాయం చేసేవారు ఎవరు లేరు కదా, నేను విధవరాలి కదా, బీదరాలి కదా, నాకు ఎవరు సాయం చేసేవారు ఎవరు లేరు కదా అనుకోలే. ఆమె ఏమనుకుందంటే విశ్వాసంలో చాలా డెవలప్ అయింది. ఆ 2 కాసులు నా దేవునికి ఇస్తే నన్ను గొప్పగా దీవిస్తారని అనుకుంది. అక్కడ ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యేసు ప్రభు శిష్యుని పిలిచి, ఇదిగో వాళ్ళందరూ కూడా సమృద్ధిలో నుండి, వారికి కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేశారు, కానీ ఈమె తన లేమిలో, గట్టిగా చెప్పండి అందరు కలిసి, ఆ స్త్రీ సమృద్ధిలో ఇవ్వలేదు, లేమిలో ఇచ్చింది. అక్కడున్న వాళ్ళు సమృద్ధుల నుండి కానుకలు ఇచ్చారు, కానీ ఈ విధవరాలు, ఈ బీద విధవరాలు లేములో ఇచ్చింది దేవునికి. గట్టిగా చెప్పండి. చదువు నా మాట ఒకసారి 4వ వచనంలో. జాగ్రత్తగా ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతా వేసినని వారితో చెప్పాను. విశ్వాసం చూడండి ఎంత అభివృద్ధి అయిందో అన్నది. లేమిలో అంటే కరువులు, కష్టములు, ఇబ్బందుల్లో దేవునికి ఇచ్చేసి తన జీవనం అంతా తనకు కలిగినంత ప్రభుకి ఇచ్చేసి. కానీ అక్కడ కొంతమంది ఉన్నారు, వారు సమృద్ధి నుండి, వారికి కలిగిన సమృద్ధి నుండి ఇచ్చారు, కానీ ఏమైతే కరువులో కష్టంలో ఇచ్చారు. విశ్వాసం అంటే అలా డెవలప్ చేసుకో. మన విశ్వాసం ఎప్పుడు కూడా మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకో, దేవుని వాక్యమును ఆధారం చేసుకో. దేవుని వాక్యం పైన మీ విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.